నమస్తే, వెల్కమ్ టు ముద్రా టీవీ స్పెషల్ స్టోరీ. మూడోసారి కూడా అధికారంలోకి రావాలి అని గులాబీ బాస్ పట్టుదలతో ఉన్నారా? తెలంగాణలో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించుకోవాలని భావిస్తున్నారా? అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారా? గతంలో మాదిరిగా ఈసారి అధికార పీఠం దగ్గించుకోవడం అంత ఈజీ కాదనే భావించి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారా? ఎర్ర సైన్యంతో జతకట్టి మునుగోడులో సాధించిన విజయంతో మళ్ళీ అదే ఫార్ములాని ఫాలో అవుదామని అనుకుంటున్నారా? వాట్స్ ద స్పెషల్ పొలిటికల్ స్టోరీ ఎట్ ముద్రా టీవీ. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని టార్గెట్ చేశారు గులాబీ బాస్. తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయేలా చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది కేసీఆర్ కాన్సెప్ట్. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు దిశగా వెళితే లబ్ధి పొందవచ్చనేది కేసీఆర్ వ్యూహం. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల మద్దతుతో 10,000 ఓట్ల మెజారిటీతో తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు కేసీఆర్. ముందు నుంచి మునుగోడులో సిపిఐ, సిపిఎం పార్టీలకు క్షేత్రస్థాయిలో బలముంది. ఆ బలమే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 10,000 ఓట్ల మెజారిటీతో గెలవడానికి కమ్యూనిస్టుల సపోర్ట్ కీలకమైందని అందరికీ తెలుసు. అందుకే కమ్యూనిస్టులతో దోస్తానా కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ ఇప్పటికే మోదీ సర్కార్తో ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టుల సపోర్ట్ ఉంటే మరింత బలంగా కేంద్రంపై పోరు సాగించవచ్చనేది కేసీఆర్ ఆలోచన. అందుకే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆలోచనతో ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాను, సిపిఎం నేత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను రప్పించి ప్రజల్లో తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎర్రదళం సీట్ల వ్యవహారంలో అధికార పార్టీని గట్టిగా పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంలు సీట్ల విషయంలో గట్టిగా డిమాండ్ చేసేలా ఉన్నాయి. కనీసం చెరో 5 సీట్లు అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం, హుస్నాబాద్లతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టారు కమ్యూనిస్టులు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కమ్యూనిస్టులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర స్థాయి కార్యదర్శులతో పాటు ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ఖమ్మం జిల్లాలో ఇటీవలే సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలన్న విషయమై ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సమాచారం. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పాలేరు, మిర్యాలగూడ, మధిర సీట్లను సిపిఎం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, దేవరకొండ సీట్లలో సిపిఐ పోటీ చేయాలనుకుంటోంది. వీటిలో పాలేరు నియోజకవర్గం నుంచి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్లో ఉన్న వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే వెంకట్రావుతో వర్గ విభేదాలున్నందున టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. దీంతో ఈ సీటును సిపిఐకు కేటాయిస్తారా, లేక బీఆర్ఎస్ నుంచి ఆ సీటును ఆశిస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సిందే. సిపిఐ పార్టీకి గట్టి పట్టు కలిగి ఉన్న మునుగోడు అసెంబ్లీ సీటును ఆ పార్టీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కామ్రేడ్ల మద్దతుతో మునుగోడు సీటును కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి ఆ స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించే అవకాశం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్రెడ్డి మునుగోడు సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో సిపిఎం శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించిన ఆ సీటును తమకే కేటాయించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ను సిపిఐ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున సతీష్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకవేళ చాడకే ఆ సీటు కేటాయిస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు స్థానచలనం తప్పేట్లు లేదు. హుజూరాబాద్ సీటు కేటాయించవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. అటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సీటును కూడా సిపిఐ కోరే అవకాశం ఉంది. అక్కడ టీఆర్ఎస్ తరపున చిన్నయ్య 2 సార్లు గెలుపొందారు. మరి ఆ సీటును ఆయన వదులుకుంటారా అనేది ప్రశ్నార్థకం. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల ప్రత్యర్థుల నుంచి బీఆర్ఎస్ కు గట్టి పోటీ తప్పేట్లు లేదు.
అలాంటి సమయంలో కమ్యూనిస్ట్ పార్టీల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంటున్నందున ఆ పార్టీకి తగిన బెర్తులు వేయక తప్పదు. మరి గులాబీ బాస్ ఎలా సర్దుతారో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ పొలిటికల్ స్టోరీ. చూస్తూనే ఉండండి ముద్ర టీవీ. మరిన్ని వీడియోల కోసం మరియు తాజా సమాచారం కోసం ముద్ర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.